నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మంగళవారం రోజు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా చర్చలో భాగంగా పశ్చిమ బెంగాల్కి చెందిన వెస్ట్ బెంగాల్కి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు ఆసక్తికరమైన ఘాటైన విమర్శలు చేశారు. లోక్సభలో ప్రధానమంత్రి గారు ఆ సందర్భంగా కొంత ఇరుకును పడ్డట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి విమర్శలు విశ్వసనీయత లేని అవినీతి పరులనేటువంటి పార్టీల నాయకుల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు, నడిపిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అదే సందర్భంగా ఇంకా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఆసక్తికరమైనటువంటి విమర్శ చేశారు. ఆసక్తికరమైన విమర్శ ఏంటంటే ఘాటుగానే చేశారు. ప్రతిపక్షాల మీద, అంటే ముఖ్యంగా ప్రతిపక్షాల మీద, అంటే టీఎంసీ ప్రతిపక్షం పార్టీ సంబంధించినటువంటి నాయకులపైన, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు కేసులు పెడుతూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వము. కానీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఐటీ దాడులు జరిగినగా కేసులు ఉన్నా సరే వారంతా మీ పార్టీలో జాయిన్ అయిపోతే శుద్ధపరులు అయిపోతున్నారా అని ఘాటుగా విమర్శించారు. ఆయన ఇంకా ఏమంటారంటే మీ యొక్క ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ, సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, వారి మీద ఎందుకు విచారణ చేయటం లేదు అని ఘాటుగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఊతకర్ర సహాయంతోనూ, నితీష్ కుమార్ గారి యొక్క ఊతకర్ర సహాయంతోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోక్సభలోకి ప్రవేశిస్తున్నారు. అదే రెండు ఊతకర్ల సహాయంతోనే విదేశీ పర్యటనలు కూడా గొప్పగా చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శలు చేసేటప్పుడు కొంచెం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇబ్బందికరంగానే కనిపించారు లోక్సభలో. ఆయన ఇంకా ఏమంటారంటే కళ్యాణ్ బెనర్జీ గారు ఎన్నికల కౌంటింగ్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ రోజున దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో 31 లక్షల కోట్ల నష్టపోయారు పెట్టుబడిదారులంతా. అదే రోజున విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేత యొక్క భార్య 521 కోట్ల లాభాన్ని ఎలా ఆర్జించారు? దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా నష్టపోతే, లక్షల కోట్లు నష్టపోతే, తెలుగుదేశం పార్టీ అగ్రనేత భార్య 521 కోట్లు ఎలా లాభాన్ని ఆర్జించారు? ఈ సంఘటన మీద మీరు సిబిఐ, ఈడీ దర్యాప్తుకు ఆదేశించగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఘాటుగా, సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఎప్పుడైతే బెనర్జీ గారి దగ్గర నుంచి వచ్చిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరైనటువంటి జవాబు ఇవ్వలేకపోయారు. కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా, ఇరకాటంలో పడినట్టుగా కనిపించింది. ఇంకా ఏమంటారంటే బెనర్జీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ, ఈడీ కేసులు ఉంటే, అవినీతి పరులైతే, మీ పార్టీలో, మీ కూటమిలో, మీ ప్రభుత్వంలో భాగస్వాములు అయితే వారంతా శుద్ధపరులు అయిపోతారా అని ఘాటుగా విమర్శించారు. ఈయన విమర్శించడంలోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహజంగా ఈ ప్రశ్న విమర్శించవలసింది ఎవరు? ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలైనా విమర్శించవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఉన్నారు కదా లోక్సభలో, వారు కూడా ప్రశ్నించవచ్చు, సూటిగా ప్రశ్నించవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. అప్పుడు ఇంత చర్చనీయాంశం అయ్యేది కాదు. కానీ పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి టీఎంసీ పార్టీకి సంబంధించిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు ఎప్పుడైతే ఇంత ఘాటుగా, సూటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారో అప్పుడు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ఇదే ప్రధానాంశమైంది. అనేక పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని వివరాలు, సూచనలు ఎలా ఉన్నాయంటే
అవినీతిపరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అజిత్ పవార్ గారు, ప్రఫుల్ల పటేర్ల విషయంలో జరిగిందేమిటి అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. సిబిఐ, ఈడీలు చంద్రబాబును అరెస్టు చేస్తాయా అని నిలదీశారు. టీడీపీ అధినేతను ఎందుకు సిబిఐ, ఈడీ అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పంచన చేరగానే వాషింగ్ మిషన్లో వేసిన మాదిరి వారంతా శుద్ధ పురుషులు అయ్యారంటూ ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వము ఏర్పాటు చేయాల్సిన అగత్యము మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. అవినీతి లేనటువంటి మా ప్రభుత్వము, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతిమయమైంది అని విమర్శిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మోడీ గారు అవినీతిపరులైనటువంటి నాయకుల సహకారంతోనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది అని కళ్యాణ్ బెనర్జీ గారు ఘాటుగా విమర్శించారు. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.